హలో నమస్తే. ఈరోజు మన దేశంలోని అతిపెద్ద స్కామ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆ న్యూస్ మీకు చూపిస్తామని ప్రయత్నం చేస్తున్నా. ఇది మనం ఈ ఫోటో చూడగానే మాకు అర్థమవుతుంది. పాపం పేదలు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళ పెట్టిన స్కీమ్ మీద జరిగే అతిపెద్ద స్కామ్గా నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇది యాప్, మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ని ఎన్ఎంఎంఎస్ యాప్ అంటారు. ఈ ఎన్ఎంఎంఎస్ యాప్ అంటే ద నేషనల్ మానిటరింగ్ మొబైల్ సిస్టమ్ అని ఒక నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక యాప్ పేరు పెట్టారు. ఈ యాప్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇది ఒక స్కీమ్ ఉంది కదా, ఈ స్కీము ఎంజిఎన్ఆర్ఈజీ యాక్ట్, ఎంజిఎన్ రేగా అని మన షార్ట్ ఫామ్ మనం పిలుచుకుందాం. ఓకే, ఎందుకంటే చాలా పెద్ద ఉంది కాబట్టి ఎంజిఎన్ రేగా అని పిలుస్తున్నా దాన్ని. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మన్మోహన్ సింగ్ గారు 2005లో మన్మోహన్ సింగ్ గారు అప్పుడే ప్రధానమంత్రి అయినప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయ్యి పనిచేసుకునేటువంటి వాళ్ళు ఆఫ్ ద సీజన్లో, అంటే సమ్మర్లో వాళ్ళకి పని ఉండదు. ఎందుకంటే పంటలు పండవు, సమ్మర్లో పని ఉండదు కాబట్టి వాళ్ళు మరి ఆ టైంలో వాళ్ళకి కూలి పని దొరకదు. మరి వాళ్ళ కుటుంబాలు ఎలా నడవాలని ఒక ఎక్స్ట్రాడినరీ విజన్ తోటి పెట్టారు 2005లో మన్మోహన్ సింగ్ గారు ఒక స్కీమ్ని. మన స్కీమ్ మంచిది కాబట్టి మోడీ గారి ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది. మోడీ గారి ప్రభుత్వం పేరు మార్చి దాన్ని కొనసాగిస్తున్నది. దీనికి ఏం పెట్టారు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఈ యొక్క స్కీమ్ పేరు పెట్టి మోడీ గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నారు ఈ యొక్క స్కీమ్ని. ఇదేంది, కనీసం ఒక 100 రోజులు వీళ్ళకి మినిమంగా పని ఇవ్వాలి. పని ఇస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 300 పే చేస్తున్నారు, ఒక్కొక్కరికి 300 రూపీస్ పే చేస్తున్నారు పర్ డే. సో ఇది యాక్చువల్గా వాళ్ళకి ఏదో కుటుంబాలు నడిస్తే మళ్ళీ వర్షాలు పడి పంటలు మొదలైన తర్వాత మళ్ళీ వాళ్ళ కూలి పని దొరికిద్ది అనేది వాళ్ళకి మెయిన్ ఎయిమ్. దానికి వీళ్ళు అటెండెన్స్ కోసం ఒక యాప్ పెట్టారు, దాన్ని ఎన్ఎంఎంఎస్ యాప్ అంటారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఒకటి పెట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయమన్నారు. ఇది యాక్చువల్గా యాప్ యొక్క ఉద్దేశం. దాంట్లో పెద్ద స్కామ్ చేస్తున్నారు. ఎట్లా స్కామ్ జరుగుతుంది చూడండి. హౌ ఏ మొబైల్ యాప్ చేంజ్డ్ ది గేమ్స్ ఫర్ ఎంజిఎన్ రేగా అండ్ ఎక్స్పోజ్డ్ 2600 crores ఫ్రాడ్. ఇది రాజస్థాన్లో 2600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ మొబైల్ యాప్కి సంబంధించి. ఏమంటే 2600 కోట్ల రూపాయల స్కామ్ అంటే ఇది మామూలు స్కామ్. అది ఇది ఏం చేశారు వాళ్ళు చూడండి. 13 crore ఫేక్ వర్క్ డేస్ని ఈ యొక్క రాజస్థాన్లో 13 crore ఫేక్ వర్క్ డేస్ని రిజిస్టర్ చేశారట. వాళ్ళు పని చేయకుండానే పనిచేసినట్టు ఈ యాప్లో అప్లోడ్ చేశారు. అంటే అది మొత్తం 2600 కోట్ల రూపాయలు వేజెస్ పే చేసినట్టు, అంటే 2600 కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్టే అర్థం, రైట్. 15.31% ఆఫ్ టోటల్ రిపోర్టెడ్ వర్కింగ్ డేస్ మొత్తం కూడా ఫేక్ అని చెప్తుంది. ఇది చూడండి, 7.43 lakh ఎంజిఎన్ రేగా ఫేక్ జాబ్ కార్డ్స్ డిలీటెడ్ ఇన్ 2022-23, హైయెస్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఫేక్ డేటా ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. వీళ్ళందరూ పనిచేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫేక్ మొత్తం డిలీట్ చేద్దామని గవర్నమెంట్ డిలీట్ చేసిన 2022-23లో వాళ్ళలో ఎంతమందిని 7.43 లక్షల మందిని డిలీట్ చేశారట. ఓన్లీ ఉత్తరప్రదేశ్లో. ఇది దేశంలోనే అతి హైయెస్ట్ స్కామ్, అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫేక్ ఓటర్స్ డిలీట్, నాట్ ఓటర్స్ సారీ, వాటిక ఫేక్ లేబరర్స్ దే ఎన్రోల్డ్ ఇన్ ద రిజిస్టర్. వాళ్ళని డిలీట్ చేశారు ఉత్తరప్రదేశ్. 7.74 లక్షల మందిని. దేశంలోనే అతి ఎక్కువ ఉత్తరప్రదేశ్ అట. దీని అర్థం అది. ఇప్పుడు ఇది చూడండి, ఇది కర్ణాటకలో. సరే వీళ్ళు ఎలా చేస్తున్నారా అంటే, కర్ణాటకలో ఫోటో అప్లోడ్ చేయాలి కాబట్టి ఎవరో ఆడవాళ్ళ ఫోటోలు పేర్లు ఉంటాయి, చచ్చిపోయిన ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టారట కొన్నిసార్లు. ఏదో ఆడవాళ్ళ ఫోటోలు ఉంటాయి, మరి ఆడవాళ్ళు పనికిరారు, మరి కానీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఎట్లాగా, ఇది మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చి ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తున్నారట. చూడండి, కాట్ ఇన్ పల్లు ఇన్ కర్ణాటక, మెన్ ఇన్ శారీస్ పుల్ ఆఫ్ ఎంజిఎన్ రేగా స్కామ్. ఇది ఈ ఫోటో చూసారా, ఫోటో. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారుగా, మీరు ఆడవాళ్ళు అనుకోకండి, వాళ్ళు మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చి ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తున్నారు ఈ యాప్లోకి. ఎందుకు, స్కామ్ చేయడానికి. అంటే వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ పేరేమో ఆడవాళ్ళది ఉండిద్ది, వీళ్ళు చీరలు కట్టుకొని వస్తారు, ఫోటో దిగుతారు, పని కూడా చేయరు,
ఫోటో దిగి డబ్బులు ఇవ్వమంటారు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఒక ప్లేస్లో 29 లక్షల రూపాయలు రోడ్డుకి, ఒక ప్లేస్ నుంచి హాస్పిటల్కి. ఇది 15 మే 2024 ఏ పేపర్ అతను రాసిన, డెక్కన్ క్రానికల్ అతను రాసిన పేపర్ ఇది, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇదేంటంటే 29 లక్షల రూపాయలు ఆ రోడ్ వేయటానికి ఖర్చు పెట్టినట్టుగా ఈ యొక్క స్కీమ్ కింద చూపిస్తుంది. 29 లక్షల రూపాయలు లేబరర్స్కి పే చేశారు ఈ స్కీమ్ కింద, ఈ గ్రామం నుంచి హాస్పిటల్ దగ్గరికి. కానీ సడన్గా వెళ్ళి చూస్తే వీళ్ళు దోలి కట్టుకొని ఒక పేషెంట్ని తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి. అంటే అర్థం రోడ్డు లేనట్టే కదా. 29 లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు ఆ రోడ్డు వేయటానికి, డోలీలో ఎందుకు దాని డోలీ అంటారా, డోలీలో తీసుకెళ్తున్నారు ఎందుకు అంటే 29 లక్షల రూపాయలు ఎడిపోయినాయి, రోడ్డు లేదు, కానీ 29 లక్షల రూపాయలు పే చేసే దానికి ఈ యొక్క ఎంజెన్రేగా స్కీమ్ ప్రకారం డబ్బులు ఎడిపోయినాయి, క్వశ్చన్ మార్క్. రైట్, ఇది చూడండి, ఇది ఏం ఊరు ఇది, ఉత్తరప్రదేశ్ NEREGA స్కామ్. పీపుల్ డైడ్ బట్ వేజెస్ డ్రాన్ ఇన్ దేర్ నేమ్స్. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారంట వచ్చి పనిచేసినట్టుగా ఉత్తరప్రదేశ్లో. ఇది చూడండి, ఉత్తరప్రదేశ్లో ఇది ఒక మాయా అని ఒక పేరు రాశారు. మాయా ఆఫ్ బన్వార్పూర్ విలేజ్ ఇన్ Narani block reportedly worked for 13 days under the Mahatma Gandhi National Rural Employment Guarantee Act in May 2022 and was paid 2,556 on June 18, 2020. Okay, however, she had died on December 28, 2016. 2020 నుంచి 2020 ఏమన్నారండి, జూన్ 18, 2020 $2,556 రూపాయలు ఈమెకి పే చేశారట, పనిచేసింది ఈ స్కీమ్ కింద అని. కానీ ఆమె 2016లోనే చచ్చిపోయిందట. 2016లో చచ్చిపోయిన ఆమెకి 2020లో 2,000 రూపాయలు పే చేసినట్టుగా రికార్డు చూపిస్తుంది. ఇప్పుడు అదొక్కటే కాదు, ఇట్లా చాలా ఉన్నాయట. మాయా లాంటి వాళ్ళు చాలా ఉన్నారట. ఈ సేమ్ మాయా జాబ్ కార్డ్ నెంబర్ 82, ఆమె పేరు మీద 82 జాబ్ కార్డ్ నెంబర్ ఓపెన్ చేసి వర్క్ ఫర్ 18 days అంటది NGRA స్కీమ్ బిట్వీన్ 30 August 2021-20 దే పెయిడ్ 3,834 రూపాయలు పే చేశారు. అంటే ఇప్పుడు ఈ మాయా పేరు మీద ఇలాగ ఎన్ని పే చేశారు, ఇక్కడ 2,000, ఇక్కడ 3,000, ఆల్మోస్ట్ 10,000 రూపాయలు చనిపోయిన ఆమె పేరు మీద 10,000 రూపాయలు పే చేసినట్టుగా ఉంది. ఇది ఇక్కడ ఉత్తరప్రదేశ్ బన్వార్పూర్ విలేజ్, లక్నో అంటే ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. ఓకే, ఇది చూడండి, 71 కోట్ల రూపాయలు స్కామ్ ఇన్ గుజరాత్లో 71 కోట్ల రూపాయలు MGNREGA స్కామ్ అన్కవర్డ్ ఇన్ గుజరాత్. మినిస్టర్ సన్ అరెస్టెడ్, ఎనదర్ అబ్స్కాండింగ్. మినిస్టర్ సన్నే అరెస్ట్ చేశారట ఈ స్కీమ్లో. ఈ చూడండి, 71 crore MGNREGA స్కామ్ హ్యాస్ రాక్డ్ గుజరాత్స్ రూరల్ డెవలప్మెంట్ సిస్టమ్ విత్ ది అరెస్టెడ్ అక్యూజ్డ్ ఇంక్లూడింగ్ బల్వంత్ ఖబాట్, సన్ ఆఫ్ స్టేట్ పంచాయత్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ బచు ఖబాట్. పెద్ద స్కామ్, బయటికి తీశారు దీన్ని. ఓకే, ఇది చూడండి, 3 ఒడిశా ఇంజనీర్ సస్పెండెడ్ 3 crore ఇన్ MGNREGA స్కామ్. ఒరిస్సా వాళ్ళని సస్పెండ్ చేశారు, ఇంజనీర్ని సస్పెండ్ చేశారు ఒరిస్సాలో. ఇది కూడా ఒరిస్సానే, బాలాసోర్ అనేది కూడా ఒరిస్సానే. విలేజర్స్ ఇన్ బాలాసోర్ స్టాప్ వర్క్ ఎల్లీజింగ్ హ్యూజ్ స్కామ్ అండర్ MGNREGA. అక్కడ విలేజర్స్ పెద్ద స్కామ్ ఉందని చెప్పి చెబుతున్నారని ఇది ఒక న్యూస్ వచ్చింది. ఇది చూడండి, పంజాబ్లో 5 పంజాబ్ అఫీషియల్స్ ఫైట్ ఫర్ ఎల్లీజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ MGNREGA స్కామ్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇది చూడండి, పేమెంట్స్ ఇల్లిజిట్లీ మేకింగ్ ఫేక్ పేమెంట్స్. అంటే వాళ్ళు ఏం చేశారు, ఇన్ఫ్లేటెడ్ బిల్స్ క్రియేట్ చేసి, ఇన్ఫ్లేటెడ్ బిల్స్ అంటే ఏమంటారు, 8,000 రూపాయలకి పనిచేసిన బిల్లు రైజ్ చేసి దాన్ని 1,50,000 రూపాయలుగా మార్చి సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. 8,000 పనిచేసి 1,50,000 రూపాయలకి సబ్మిట్ చేస్తే ఇక్కడ పనిచేసినటువంటి ఇదంతా పనిచేసినట్టు చూపించి పని చేయకుండానే కోట్ల రూపాయలు స్కామ్ చేశారని అర్థం. ఇది ఏ రాష్ట్రం, ఇది పంజాబ్లో 5 పంజాబ్ అఫీషియల్స్లో జరిగింది. ఇది చూడండి, హౌ విలేజర్స్ అన్ఫోల్డెడ్ 60 crore స్కామ్ ఇన్ పంజాబ్. ఇది పంజాబ్లో 60 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. హాఫ్ ఆఫ్ MGNREGA సైట్స్ ఇన్స్పెక్టెడ్ ఇన్ బెంగాల్ షోడ్ ఫ్లాస్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ RTA వేస్తే ఎవరో బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క స్కీమ్ కింద పనిచేసినట్టుగా రోడ్లు ఇవన్నీ, ఇది రోడ్లు పనిచేశారు, లేదంటే ఈ కాలంలో పనిచేశారు, విలేజర్స్ అన్ని రికార్డులో రాసి కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా,
అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే దాంట్లో సగానికి సగం అసలుకి పనే చేయలేదు, హాఫ్ ఆఫ్ రోడ్స్ ఆర్ ఫలాల్, అంటే ఏదో ఊరికి తూతూ మంత్రంగా కొట్టేసి వెళ్ళిపోయారనమాట అనేది అర్థం ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ పొలిటికల్ యాక్టివిజం does political activism and affiliation affect allocation of benefits in the rural employment guarantee program? Evidence from West Bengal. ఇదండి ఉపాసక్ దాస్ అని ఒక అతను ఆర్టికల్ రాశాడు. ఏమని, ఇంకా రాజకీయ నాయకులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దీని మీద అనేది. అంటే ఈ స్కీమ్కి ఇప్పుడు ఎవరో విలేజెస్లో వాళ్ళని పిలిచి పని ఇవ్వాలి కదా, వాళ్ళకి రోజుకి ఒక 100, ఆంధ్రప్రదేశ్లో 300 ఇస్తున్నారు పర్ డే, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళ పార్టీ వర్కర్స్నే పిలిచి వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు పని చేయడానికి. అంటే మీది ఇప్పుడు కాదండి, స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి, ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వి ఆల్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక నువ్వు ఆ పార్టీ ఏడు ఈ పార్టీ ఏడు కాదు, నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ నాయకుడికి ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధికారులు మీరు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు డైరెక్ట్గా చెబుతున్నారు, ఇది వైసీపీ ఏడైతే పని చేయొద్దు, ఈడైతే పని చేయొద్దు, ఆడైతే పని చేయొద్దు అని చెప్పి డైరెక్ట్గా చెబుతున్నారంటే అది రాజ్యాంగ విరుద్ధం అండి. అది ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ వెళ్ళాడు, టీడీపీ వెళ్ళాడు, దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలండి, వాళ్ళందరినీ మనం సర్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది అదే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏమైంది, ఒక అతను ఆర్టికల్ రాశాడు, పొలిటికల్ పార్టీలు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడిని తీసుకొచ్చి ఇస్తున్నారంటే మిగతా వాళ్ళకి ఆకలితో చచ్చిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఓటు వేయలేదు మిగతా పార్టీ వాళ్ళు, మీరు అధికారం అయ్యారు అంటే వాడికి ఆకలి అవదా, నీకు వ్యతిరేకంగా ఓటేసిన వాడికి ఆకలి అవదా, వాడి పిల్లలు ఉంటారా, వాడు చచ్చిపోవాలా, కరెక్ట్ కాదు ఇది. ఓకే, వెస్ట్ బెంగాల్ ఒక ఆర్టికల్ రాశాడు ఒక అతను, MGNREGS ఫెయిలింగ్ ది రూరల్ పూర్. నీ ఆబ్జెక్టివ్ ఫెయిల్ అయిపోతుంది. నీ ఆబ్జెక్టివ్ ఏంటి, పేదవాడికి ఆఫ్ ద సీజన్లో సమ్మర్లో వాళ్ళకి పని ఉండదు, నువ్వు పని కల్పించాలి, పని కల్పించి రోజుకు 300 ఇవ్వాలి, కుటుంబానికి ఒక 300 ఇవ్వాలి, మళ్ళీ పంటలు పండేంత వరకు వాళ్ళకు మళ్ళీ కూలి పని దొరికేంత వరకు కూడా అప్పటి వరకు గవర్నమెంట్ పని కల్పించాలనే ఉద్దేశంతో పెట్టినప్పుడు ఇట్లాంటి స్కాములు ఇవన్నీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే నీ యొక్క ఆబ్జెక్టివ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ గారు పెట్టిన ఆబ్జెక్టివ్ మొత్తం దెబ్బ కొట్టేసింది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు మోడీ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ ఈవెన్ మోడీ గారు. ఓకే, చెంచు ట్రైబ్, ఇది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఒక న్యూస్ అనమాట. ఇది ఏ పేపర్ అతను రాశాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా అతను విజయవాడ అని రాశాడంట, ఇది ఆంధ్రప్రదేశ్ న్యూస్ అని అర్థం. ఓకే, దీని ప్రకారం ఏంది, కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం చెంచు కమ్యూనిటీకి, చెంచు అనేటువంటి ఒక ట్రైబల్స్ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో, చెంచు కులానికి సంబంధించిన వాళ్ళు ట్రైబ్స్ ఉన్నారు. ఈ చెంచుల కట్ట ఇలాంటి స్కీమ్ ఉందనేది తెలియదట, వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. సమ్మర్లో ఇట్లా ఒక స్కీమ్ ఉంది, MGNREGA అని ఒక స్కీమ్ ఉంది, సమ్మర్లో మీరు పనికి వెళ్ళిపోతే మీకు రోజుకు 100-300 ఇస్తారు, 1-2 గంటలు పని చేస్తే అని చెంచు కులస్తులకి అసలు తెలియదండి రాశాడు ఇక్కడ చాలామందికి ట్రైబ్స్లో. అంటే ఇంత కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది, కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నాం, కానీ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో చెంచు కులస్తులకి తెలియదా ఇట్లా స్కీమ్ ఉందని. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది న్యూస్ చూసిన తర్వాత. ఏ రీసెర్చ్ బై ఎక్స్పర్ట్స్ ఫౌండ్ దట్ చెంచు ట్రైబల్స్ ఆర్ అనేబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ in spite of center granting the special scheme for their upliftment, while lack of awareness among the Chenchus ata. What is the lack of awareness among the Chenchus? మీరు వెళ్ళాలి కదా, విలేజ్లకు వెళ్ళాలి, విలేజ్లకు వెళ్ళి ఇదిగా మీకు ఇది ఇట్లాంటి స్కీమ్ ఉంది, మీరు పనికి రండి, నేను రోజుకు 300 ఇస్తాను, రారా చెంచులు అంటే ఎవరు వెళ్ళలేదని అర్థం. వాళ్ళకి తెలియదంటే అర్థం ఏ ఆఫీసర్ వెళ్ళలేదని అర్థం. వెళ్ళలేదు కాబట్టే వాళ్ళు ఇంకా అడవిలో పని చేసుకుంటున్నారని అర్థం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది అనేది కదా అర్థం. అందుకే నేను అపోజిషన్ వాళ్ళు ఒక లెటర్ రాశారు దీని మీద, ఇది చాలా ఇవన్నీ రాశారు. ఇది ఫస్ట్ ఈజ్ ద సెల్ఫ్ డిక్లేర్డ్ మోటో ఆఫ్ ది మోడీ గవర్నమెంట్. ఇట్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్. ఇన్ May 2022 మోడీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్. యాక్చువల్లీ ది యాప్ ఇంట్రడ్యూస్ చేసింది మోడీ గారు ఇన్ MGNREGA ఫర్ డిజిటల్ వెరిఫికేషన్ ఆఫ్ అటెండెన్స్ అండ్ వర్క్స్. Ever since this was done in the National Congress has been highlighting the operational problems, the NMMS, how it was damaging the letter and spirit of MGNREGA. So now, in a notification issued on June 25, Ministry of Rural Development finally acknowledged the serious problems. Okay, serious problems ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసిందని ఇది లెటర్ ప్రకారం. ఓకే, ఇట్ వాస్ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ MGR వర్కర్స్ ఎండ్ అప్ ఎక్స్క్లూడింగ్ జెన్యూన్ వర్కర్స్ ఫొటోస్ తీసేసి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఇది మొత్తం చదవటం కాదు. ఇప్పుడు వాళ్ళు రాసింది ఏంటంటే, కొంతమంది ఏమో ఒకే రోజు 4-5 యాంగిల్లో ఫోటో తీసి అప్లోడ్ కొడతారు,
కొంతమంది అదే కర్ణాటకలో కనుక చీరలు కట్టుకొని పోయి ఆడవాళ్ళు ఫోటోలు దిగి అప్లోడ్ చేశారని అదొకటి, రైట్. కొంతమంది ఏమో ఏదో ఇంకొకటి రకరకాలు ఓకే రకరకాలుగా కొంతమంది చేస్తున్నారు. ఇది వాళ్ళు ఇప్పుడు స్కామ్ చేసేవాడికి దారులు ఎత్తుక్కుంటారు. వాళ్ళు దారులు ఎత్తుక్కొని ఎంత స్కామ్ చేస్తున్నారు అనేది ఈ యొక్క పెద్ద లెటర్ యొక్క సారాంశం. మోరోవర్ ఇప్పుడు మీరు రీసెంట్గా మోడీ గారి గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎందుకంటే ఫోటో ఒక్కటే కాదు, ఆఫీసర్ వెళ్ళి మీరు వెరిఫై చేయాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. ఏది ఆఫీసర్ వెళ్ళాలని. ఇక నాకు అర్థం కాదు, స్కామ్ చేస్తుంది ఆఫీసర్లు అయితే వాళ్ళని ఇన్స్పెక్షన్ చేయమంటే వాళ్ళు ఎందుకు కరెక్ట్గా చేస్తారు? ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారు చూడండి, ఈ కూలి పని చేస్తున్నారు వీళ్ళు. స్కామ్ చేసేది వీళ్ళ? ఇప్పుడు వీళ్ళు కూలి పని చేస్తున్నారు ఆ స్కీమ్ కింద. వీళ్ళు స్కామ్ చేస్తారా? వీళ్ళు స్కామ్ చేసేది వీళ్ళు కాదు కదండి. ఆఫీసర్ని వెళ్ళి వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఫొటోస్ కరెక్ట్ లేదని ఆఫీసర్ని పంపిస్తే ఇప్పుడు ఆఫీసరే స్కామ్ చేస్తున్నాడని ఎలిగేషన్స్ కదా ఇప్పుడు. సరే, ఇంకా పై ఆఫీసర్ని వెళ్ళమని అనుకోండి, వీళ్ళందరికీ ఏంటి, పై ఆఫీసర్కి తెలియకుండా ఎన్ని స్కామ్ కుదురుతాయా ఇవన్నీ, ఫేక్ ఫోటోలు పెట్టడం ఇవన్నీ. ఇదంతా వ్యవస్థ మొత్తమే ఇన్వాల్వ్ అయిపోయి చేసేటువంటి స్కామ్లు. ఇది ఏంటంటే కోట్ల రూపాయలు అండి, కొన్ని వందల కోట్ల రూపాయలు. ఏముంది, ఒక లేబరర్కి ఇచ్చేది 300, అలా 300 కొన్ని 1000-2000 మందికి ఫేక్ నెట్టారంటే అది కోట్ల రూపాయల స్కామ్ అయిపోయింది అనమాట. సో ఇది న్యూస్ వస్తుంది. ఇది దీని గురించి మీకు అవగాహన కోసం చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.